Hi everyone. So today we are discussing about the homeopathy role in PCOD or PCOS. ఈరోజు మనము పీసీఓడి గురించి తెలుసుకుందాం. ఈ పీసీఓడి అనే ఒక సమస్య ప్రతి ఉమెన్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది, పీసీఓడి రావడానికి కారణాలు ఏంటి, పీసీఓడిలో సిమ్టమ్స్ ఏముంటాయి, పీసీఓడి రాకుండా మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, పీసీఓడిను హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. ముందుగా మనం పీసీఓడి అంటే ఏంది? పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవరియన్ డిసార్డర్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. దీన్ని మనం పీసీఓఎస్ అని కూడా అంటారు, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది? ఇన్ జనరల్ మనము జనరల్గా అనాటమీ చూస్తే ఫీమేల్స్ లోపల 2 ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్ నుంచి ఒక మెయిన్ ఫంక్షన్ ఓవరీస్ ఓమ్స్ ప్రొడ్యూస్ చేయడము. సో పీసీఓడిలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్ జనరల్ ఫీమేల్స్ కూడా 2 ఓవరీస్ ఉంటాయి, రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. వీటి ఫంక్షన్స్ ఏంటంటే నార్మల్గా మెన్సెస్ రెగ్యులేట్ కావడం అనమాట. చూసుకుంటే మీ నార్మల్ మెన్సెస్ ఎవ్రీ 28 డేస్కి వస్తూ ఉంటుంది స్త్రీలలో. ఒక్కోసారి ఏమవుతుందంటే ఓవరీస్ సరిగా పని చేయకపోవడం వల్ల ఈ మెన్సెస్ డిలే కావచ్చు, లేట్గా రావచ్చు, మొత్తానికి స్టాప్ అయిపోవచ్చు అనమాట. ఇలా మెన్సెస్ ఇలా డిలే కావడానికి, స్టాప్ అయిపోవడానికి, ప్రొలాంగ్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఇన్ జనరల్ చూస్తే మనము జనరల్గా ఫీమేల్స్ యొక్క హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్స్. ఈ మెయిన్గా ఈ ఈస్ట్రోజన్స్ అనేటివి ఈ మెన్సెస్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ఉమెన్ లోపల, స్త్రీలలో, అప్పుడు ఈ ఓవరీస్ అనేటివి డిస్ఫంక్షన్కు గురి కావడం జరుగుతుంది. ఏమవుతుందంటే కరెక్ట్ పీరియడ్ టైం లోపల సరిగా కరెక్ట్ అండాలు విడుదల కాకపోవడము, ఓమ్స్ సరిగా విడుదల కాకపోవడము, ఇమ్మెచ్యూర్ ఓమ్స్ రిలీజ్ కావడం, ఇలా జరుగుతుంటుంది. పీసీఓడి లోపల మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పీసీఓడి డెవలప్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం వల్ల ఏమవుతుందంటే ఓమ్ నుంచి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేటివి సరిగా రిలీజ్ కాకపోవడం, సరిగా ఫంక్షన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే లోపటిని ఫ్లూయిడ్ లాగా ఉండిపోతుంది. ఓమ్ లోపటిని ఈ చిన్న చిన్న ఫ్లూయిడ్ అనేటివి లోపటిని ఉండిపోయి సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి. ఫాలికల్స్ నుంచి సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి అక్కడక్కడ 2 ఓవర్స్ లోపల చిన్న చిన్న సిస్టులతో పాటు పెద్ద సిస్టులు, మల్టిపుల్ సిస్టులు ఒకే ఓవర్లో కానీ 2వ ఓవర్లో కానీ ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా పీసీఓడి అనేది డెవలప్ అవుతుంది. మెయిన్ కారణం ఇక్కడ మనం చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఓకే, ఇప్పుడు మనం ముందుగా కారణాలు ఏంటి, ఈ పీసీఓడి రావడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం మనం. మెయిన్గా ఏమవుతుందంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫీమేల్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన. ఈస్ట్రోజన్స్ ఉంటాయి ఫీమేల్స్లో కూడా, ఆండ్రోజన్స్ ఏమో మగవాళ్ళలో ఉంటుందన్నమాట. ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే ఫీమేల్ హార్మోన్ అనేది తక్కువైపోయి ఆండ్రోజన్, అదే మగవాళ్ళ హార్మోన్ ఎక్కువైపోతుంది అనమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి డెవలప్ అవుతుంది. ఇంకా మనం చూస్తే మెయిన్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ ఇంట్లో మదర్కున్నా అని, సిస్టర్కున్నా అని వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా. ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ కావడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ ఉండడం వల్ల ఇది కూడా ఒక కారణం అని చెప్తారు. ఇప్పుడు మనం సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ పీసీఓడి వల్ల ఎటువంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి? మెయిన్గా మెన్సెస్ అనేది లేట్ అయిపోవడము, ఇర్రెగ్యులర్ మెన్సెస్ స్టాప్ అయిపోవడం, కొన్నిసార్లు మెన్సెస్ ప్రొలాంగ్ కావడం. మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి ఉంటుంది. ఆ తర్వాత స్కిన్ అనేది డార్క్నెస్ అయిపోవడము, పిగ్మెంటేషన్ స్టార్ట్ కావడం, దాంతోపాటు పెల్విక్ పెయిన్ ఉంటుంది, అంటే నడుములో నొప్పి ఉంటుంది, మూడ్ చేంజెస్, ఫ్లక్చువేషన్ అనమాట. అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు అనమాట. కొంచెం మూడ్ లోపల డిస్టర్బెన్స్ మీరు చూడవచ్చు. వీటితో పాటు ఫీమేల్స్ లోపల యాక్నీ డెవలప్ కావడము, బరువు పెరగటం ఉంటుంది, ఒబేసిటీ అనేది డెవలప్ అవుతుంది.
ఇవి మెయిన్ సిమ్టమ్స్ పీసీఓడి లోపల. ఆ తర్వాత మనం చూస్తే ప్రివెన్షన్. మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అంటే ఫస్ట్ మనము ఎక్సర్సైజ్ బాగా చేయాలి. అట్లీస్ట్ 40 మినిట్స్ వాకింగ్ చేయాలి. దాంతోపాటు డైట్ కూడా చేంజ్ చేయాలి. లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి, హై కార్బో డైట్ తీసుకోవాలి. మెయిన్గా పాలకూర, ఫ్రూట్స్ తీసుకోవడము, ఆకుకూరలు తీసుకోవడం లాంటివి తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, ఓట్స్, బార్లీ, గోధుమలు ఇవి డైట్ ఇంక్లూడ్ చేయాలి. దీంతోపాటు యోగా, మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. హెల్త్ అనేది చాలా మంచిగా కంట్రోల్లో ఉంటుంది. దీనివల్ల మనము పీసీఓడిని బాగా అరికట్టవచ్చు. ఇంకా మనము కాంప్లికేషన్స్ చూస్తే పీసీఓడి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఒక్కోసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్సులిన్ సైకిల్ కూడా ఇర్రెగ్యులేషన్ గురి కావడం వల్ల షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు బీపీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మెయిన్ కాంప్లికేషన్ చూస్తే పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవడము, ఇన్ఫర్టిలిటీ డెవలప్ అవుతుంది. ఒకవేళ మీరు పిల్లల్ని కనాలనుకుంటే ముందుగా పీసీఓడి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హౌ టు డయాగ్నోస్ పీసీఓడి. పీసీఓడి ఎలా డయాగ్నోస్ చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల, అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డామిన్ చేసుకోవాలి. అందులోపట రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ ఎలా ఉంది, వాటి సైజ్ ఎలా ఉంది, అందులో సిస్ట్స్ ఉన్నాయా లేవా అవి చూసుకోవాలి. దాంతోపాటు థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ కూడా చేసుకోవాలి. అంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు పీసీఓడి ఉందని ఎలా తెలుసుకోవచ్చు? పీసీఓడి ఉన్న వాళ్ళు సడన్గా వెయిట్ పుటప్ అయిపోయి, మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయిపోయి, ఇంకా హెయిర్స్ వస్తాయండి. లిప్స్ పైన హెయిర్స్ రావడము, బాడీ పైన హెయిర్స్ రావడము, దీంతోపాటు మూడ్ స్వింగ్స్ ఉండేసి, అలా మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, పిల్లలు పుట్టకపోవడం అయినప్పుడు మీరు కంపల్సరీ డాక్టర్ను సంప్రదిస్తే బాగుంటుంది. ఇప్పుడు మనము హోమియోపతి యొక్క రోల్ ఏంటి పీసీఓడి లోపల తెలుసుకుందాం. హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పీసీఓడి అనేది మెల్లగా డెవలప్ అవుతుంది కాబట్టి యూ షుడ్ టేక్ హోమియోపతి ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఫర్ 6 months. హోమియోపతి మనం ముందుగా చూస్తే అశోక మదర్ టింక్చర్ తీసుకోవాలండి. మార్నింగ్, ఈవినింగ్ ఒక 15 నుంచి 20 చుక్కలు ½ కప్ ఆఫ్ వాటర్లో వేసుకొని మార్నింగ్, ఈవినింగ్ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దాంతోపాటు క్యాల్కేరియా ఫ్లోర్ 6x ట్యాబ్లెట్స్, మార్నింగ్ 4 ట్యాబ్లెట్స్, ఈవినింగ్ 4 ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఒకవేళ రైట్ ఓవర్లో ప్రాబ్లం ఉంటే ఎపిస్ తీసుకోవచ్చు, లెఫ్ట్ ఓవర్లో ప్రాబ్లం ఉంటే తూజా తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ మందులు మీరు కరెక్ట్ హోమియోపతి వైద్యుని పర్యవేక్షణ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీకి, ఒక్కొక్కరి కాన్స్టిట్యూషన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. నేను మీకు జనరల్గా చెప్తున్నాను అంతే. దీంతోపాటు మెయిన్గా ఏంటంటే మీరు పీసీఓడి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మందులన్నీ హోమియోపతి వైద్యుడి పర్యవేక్షణ తీసుకోవాలా. సో ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ యువర్ నియరెస్ట్ హోమియోపతి ఫిజిషియన్ ఇన్ యువర్ హోమ్ టౌన్. లేకుంటే మీరు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే నా అడ్రస్ కింద కమెంట్ బాక్స్లో ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ మై blog also. There you can find out all the details. So that's all for today. So next week మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కమెంట్ బాక్స్లో మీకు ఎటువంటి సజెషన్స్ కావాలన్నా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ రిప్లై టు దట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.